Luke chapter 23, verse 46. Jesus called out with a loud voice, Father, into your hands I commit my spirit. When he had said this, he breathed his last. సో ఇప్పటి వరకు మనం 6 వర్డ్స్ విన్నాం ఆన్ ద క్రాస్. సో నౌ 7th వర్డ్స్. ఆయన ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆయన యొక్క స్పిరిట్ని తండ్రికి అప్పగించుకుంటున్నారు. అంటే ద టోటల్ వర్క్ ఆయనకి ఏమైతే ఇచ్చారో అది కంప్లీట్ అయిపోయిందనమాట. ఆ కంప్లీషన్ ఆఫ్ హిస్ అటోనింగ్ వర్క్. సో అంటే ఈ మాట ఏంటంటే అ వర్డ్ ఆఫ్ రీయూనియన్. అంటే సో ఈ 7వ మాట వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఆయనకి ఇచ్చిన పని ఆయన ఎంత పర్ఫెక్ట్గా అక్కడ నెరవేర్చారో, ఎంత ప్రేమతో ఆయన నెరవేర్చారో, ఎంత విల్లింగ్తో ఆయన నెరవేర్చారో మనం చూస్తున్నాం. సో ఈ 7వ మాట ద్వారా మనకి డైరెక్ట్గా కనిపించే విషయాలు ఏంటంటే కంప్లీట్ సరెండరింగ్. అంటే ఆయన కంప్లీట్గా ఆయన తండ్రికి సరెండర్ అయిపోయారు. నెక్స్ట్ కంప్లీట్ ఒబీడియన్స్. అంటే ఆయన తండ్రి ఏదైతే చెప్పారో అది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయారు. థర్డ్ పర్ఫెక్ట్ సబ్మిషన్. అంటే ఇచ్చిన పని నెరవేర్చారనమాట. ఎలాగంటే ఇంకా దానికి ఏమీ లోటు కానీ తప్పు కానీ ఏమీ కూడా పెండింగ్ లేకుండా 100% ఆయన నెరవేర్చారు. అండ్ ఫోర్త్ ఈజ్ అబండెంట్ లవ్. అంటే అపారమైన ప్రేమ. ఆయనతో ప్రేమ లేకపోతే కానీ ఆయన ఆ పని అక్కడ చేయరు. మన పట్ల ప్రేమ, తండ్రి పట్లేమో విధేయత. ఆయన తండ్రి చెప్పిన మాట విన్నారు, మన మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఆ కార్యాన్ని అక్కడ చేశారు. సో ఇది ఈ 7 వర్డ్స్ ఆయన క్రాస్లో చెప్పారు కదా. సో ఆ 7 వర్డ్స్ చెప్పినందుకు ఆయన ఏం చేశారంటే తండ్రి చిత్తాన్ని కంప్లీట్గా నెరవేర్చారు. అండ్ స్క్రిప్చర్స్, లేఖనాల్లో రాసిన ప్రతి ప్రాఫెసిస్, ఓల్డ్ టెస్ట్మెంట్లో రాసిన ప్రతిదీ అక్కడ కంప్లీట్గా నెరవేర్చారు. అండ్ మనకు ఒక న్యూ లైఫ్, అంటే మనం నాశనం అయిపోవాలి కానీ ఆ యొక్క కార్యం జరిగినందుకు మనం ఈరోజు మీరు నేను ఉన్నామంటే ఆ సిలువ కార్యం జరిగినందుకే. సో ఇందులో 7 వర్డ్స్ మనం అర్థం చేసుకోవచ్చు. 7th వర్డ్ వల్ల 7 పాయింట్స్ మనకైతే ఇక్కడ అర్థమవుతుంది. ఫస్ట్ తండ్రి యొక్క చిత్తం. సెకండ్ స్క్రిప్చర్స్ ఫుల్ఫిల్డ్. గ్రంథాలు లేఖనాల్లో రాసిన ప్రతిదీ కూడా అక్కడికి పూర్తవనియి. థర్డ్ ఏంటంటే సఫరింగ్స్ ఫినిష్ అయిపోయినాయి అక్కడితో. ఆయన పడిన బాధలు, అవమానాలు, నిందలు అన్నీ అక్కడితో సమాప్తమైనవి. ఫోర్త్ ఏంటంటే ఫైనల్ సాక్రిఫైస్. అప్పటి వరకు బలులు అర్పించేవారు కానీ 7వ మాట ఈ సిల్వ కార్యం ఇక్కడితో అయిపోయిన తర్వాత ఇది ఫైనల్ సాక్రిఫైస్, ఇది లాస్ట్ త్యాగం అన్నమాట. దీని తర్వాత సాక్రిఫైస్లు మనం అర్పించలేదు, బికాస్ డైరెక్ట్ అయిపోయాం మనం ఇంకా దేవుడితోటి. అండ్ ఫిఫ్త్ ఈజ్ ఫ్రీ సల్వేషన్. అంటే మనకి మోక్షాన్ని ఇచ్చాడు ఆయన. ఎంత కాస్ట్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేసి అది చీప్ కాదు, ఇట్స్ వెరీ వెరీ కాస్ట్లీ. అంటే కాస్ట్లీ అంటే బ్లడ్, దట్ మీన్స్ ఆయన రక్తం చిందించారు. నెక్స్ట్ ఫెయిత్ఫుల్ సేవియర్, మనకు ఒక రక్షకుడుగా ఆయన మారాడు. అండ్ ద ఫాదర్స్ సన్, తండ్రి యొక్క కుమారుడు. ఆయన తండ్రి యొక్క కుమారుల్లాగా దిగి వచ్చి ఆయన ప్రాణాన్ని అక్కడ పెట్టాడు. అలా పెట్టినందుకు ఈరోజు మనం డైరెక్ట్గా తండ్రి, అబ్బా, ఫాదర్ అని అంటున్నాం. అంటే మనం ఆయన అక్కడ ఆ సిలువ కార్యం చేసినందుకు ఈరోజు మనం ఫాదర్ని తండ్రి, అబ్బా, ఫాదర్ అని పిలుస్తున్నాం. ఎందుకంటే ఆ అధికారాన్ని మనకి ఇచ్చాడు ఆయన ఆ సిలువ మీద వచ్చి. అంటే మనల్ని దేవుడితో అంత క్లోజ్ చేశాడంటే ఆ ప్రాణాన్ని అక్కడ పెట్టినందుకు మనకి దేవుడితో ఉన్న రిలేషన్షిప్ని ఆయన డైరెక్ట్ చేశాడనమాట. సో ఈ విషయాల వల్ల మన లైఫ్లో మనం అప్లై ఎలా చేసుకోవాలంటే మనం ఈ సిలువ కార్యం మీద ఆ 7 మాటల ద్వారా, ఈ 7వ మాట ద్వారా కూడా మనం మన లైఫ్లో అర్థం చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబీడియన్స్. అంటే ఆయన ఎంత విధేయత చూపించారో తండ్రికి, అదే విధేయత మనం కూడా దేవుని పట్ల చూపించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన వచ్చి ఆయన జీవితాన్ని అక్కడ త్యాగం చేసి లాస్ట్ టైంలో కూడా ప్రతీదీ ఆయన సమర్పించేశాడు, ప్రతీదీ ఆయన అప్పగించేసుకున్నాడు. లాస్ట్లో ఆయన యొక్క ఆత్మ ఒక్కటే ఉన్నది. ఆయన యొక్క లాస్ట్ శ్వాస వదిలే ముందు కూడా అది కూడా ఆయన అర్పించేసి ఆయన లాస్ట్ బ్రెత్ని ఆయన వదిలిపెట్టాడు. అంటే ఏది కూడా మిగల్చకుండా ప్రతీదీ ఆయన కంప్లీట్గా నెరవేర్చేశారు. సో దాన్ని బట్టి ఆయన అయితే ఆ కార్యాన్ని చేసేసాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, మనం ఏం నేర్చుకోవాలి దానివల్ల?
సో ఫస్ట్ ఒబీడియన్స్, ఆ విధేయత మనం కూడా కలిగి ఉండాలి. నెక్స్ట్ సరెండరింగ్, అంటే ఆయనకి పూర్తిగా మనం సరెండర్ అయిపోవాలి, లొంగిపోవాలన్నమాట. థర్డ్ ఈజ్ లవింగ్, ఆ ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి. ఫోర్త్ ఈజ్ పర్ఫెక్షన్ ఆఫ్ వర్క్, అంటే ఈ విషయాలు నేను నేర్చుకున్నాను ఈ 7 మాటలు, ఈ 7వ మాట ద్వారా. పర్ఫెక్షన్ ఆఫ్ వర్క్ అంటే మనకు ఆయన ఇచ్చిన పని మనం ఎంత పర్ఫెక్ట్గా నెరవేరుస్తున్నామో అది మనం నేర్చుకోవాలి. ఫిఫ్త్ ఈజ్ ఫుల్లీ కమిటింగ్ అవర్ సెల్ఫ్స్ టు గాడ్, అంటే ఏ పని చేసినా మన ఆత్మీయంగా కానీ మన భౌతికంగా కానీ మనకి ఇచ్చిన ఈ జీవితంలో మనం పూర్తిగా కమిట్ అయిపోవాలి ఆయనకి. నెక్స్ట్ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ విల్, ఏది చేసినా ఆయన చిత్తానుసారంగా మనం చేయాలి. సెవెంత్ ఈజ్ ట్రస్ట్ ఇన్ గాడ్, ఇవన్నీ చేయాలంటే ఆయన మీద ప్రేమ, ఆయన మీద నమ్మకం, ఆ యొక్క విశ్వాసం మనలో ఉండాలి. ఎందుకంటే ఆ 7 మాటలు ఆయన అక్కడ నెరవేర్చారు, కానీ మనం కూడా ఈరోజు ఆయన ఒక్కరోజు చనిపోయారు, మనం డైలీ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే అలా డైలీ మనం చేస్తూనే ఉంటేనే ఆ యొక్క పాపం నుంచి మనం విడుదల కలిగి ఆయనతో ఒక రిలేషన్షిప్లో రాగలుగుతాం. సో ఆ క్రాస్లో జరిగింది ఆషామాషి కాదు, ఇట్స్ వెరీ కాస్ట్లీ. అలా చేసినందుకు మనకు ఒక రక్షకుడుగా మారాడు, మనకి మోక్షాన్ని ఇచ్చాడు. అండ్ ఎంత కంప్లీట్గా ఆయన అప్పగించుకున్నాడు అంటే మనం చూస్తున్నాం. మనం ఇప్పటి వరకు విన్న 7 మాటల్లో కూడా ప్రతిదీ ఇన్ డీటెయిల్ మనం విన్నాం, ఆయన ఏ రీతిగా ఆయన అప్పగించుకున్నాడు. సేమ్ అదే విధంగా మన జీవితాల్లో కూడా ఆత్మీయంగా మనం అంతే అంతే చక్కగా ఆయనకు అప్పగించుకోవాలి. ఎంత పర్ఫెక్షన్ ఆఫ్ వర్క్ అంటే లాస్ట్ బ్రెత్ వదిలేటప్పటికి కూడా ఆయన తండ్రితోటే ఉన్నాడు. సో ఇందులో మనకి ఇది ఏమర్థమవుతుందంటే ఆయన ఎలా జీవించి ఎలా మాదిరిగా ఉన్నాడో సేమ్ అదే ఆయన మనతో కోరుచున్నాడు. ఆయన బ్రతికి చూపించి మన కోసం ప్రాణాన్ని పెట్టాడు, మనం కూడా ఇన్ రిటర్న్ అలా బ్రతికి ఆయన కోసం బ్రతకాలి, ఆయనలో బ్రతకాలని ఆయన ఆశపడుచున్నాడు. సో ఈ 7వ మాట ద్వారా మనం ఈ విషయాలైతే నేర్చుకోగలుగుతాము. అండ్ అ వెరీ స్పెషల్ కైండ్ ఆఫ్ లవ్ హీ లావిష్డ్ ఆన్ us. సో ఈ 7 మాటల ద్వారా ఈ విషయాలు తెలుస్తుంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే హీ అలోన్ హ్యాడ్ ద అథారిటీ టు సేవ్ హిమ్సెల్ఫ్. ఆయన సేవ్ చేసుకోగలుగుతాడు, బట్ ఆయనకు అధికారం ఉంది, బట్ స్టిల్ హీ అలోన్ హ్యాడ్ ద అథారిటీ టు ఎండ్ హిస్ లైఫ్. ఆయన ఇష్టపూర్వకంగానే ఆయన లైఫ్ని అక్కడ ఎండ్ చేసుకున్నారు. మీ కొరకు నా కొరకు ఆ సిలువ కార్యం ఆయన చేశాడు. సో దీన్ని బట్టి మనం ఈ విషయాలన్నీ నేర్చుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఐ జస్ట్ వాంట్ టు కన్క్లూడ్ వన్ స్టేట్మెంట్ బై సేయింగ్ దిస్: విత్ లవ్ హీ డైడ్ ఫర్ అస్, లెట్స్ పుట్ అవర్ సెల్ఫ్స్ ఇన్ గాడ్స్ హ్యాండ్, నాట్ ఓన్లీ వెన్ వి డై. మనం చనిపోయినప్పుడు ప్రభువా నా ప్రాణాన్ని మీకు అర్పిస్తున్నాను అంటే సరిపోదు, బట్ లైక్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీ డే దట్ విల్ లివ్, ప్రతిరోజు మనం బ్రతుకుతున్నప్పుడు ఆ సిలువ కార్యాన్ని గుర్తిస్తూనే ఉండాలి. నాట్ ఓన్లీ ఇయర్లీ వన్స్, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ వీ షుడ్ లివ్ ఫార్ హిమ్ అండ్ వీ షుడ్ లివ్ ఇన్ హిమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.